సో నినాదం సంబంధించి కూలగొట్టడం సరే, కట్టేటప్పుడు ఏం చేశారు అని చెప్పి అందరినీ ఆలోచించే విధంగా ఈ యొక్క వార్త ఉంది. అందుకే ఇవాళ స్పెషల్గా నినాదం పేపర్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క నినాదం పేపర్కి సంబంధించిన వార్తను బ్రీఫ్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క వార్తను అంటే చాలా విశ్లేషణ చేసి చాలామందితో మాట్లాడి వాళ్ళ యొక్క అంతరంగాన్ని తీసుకొని గత ఏదైతే నెల రోజుల నుంచి హైడ్రా అని చెప్పి మనకు ఒక విధమైన హై టెన్షన్ పుట్టిందో, అందరూ హైరాణ అవుతున్నారో దానికి సంబంధించి సమగ్రమైన వార్త కథనాన్ని సేకరించి క్రోడీకరించి వార్త రాసిన స్టేట్ బ్యూరో చీఫ్ దుస్సా శివప్రసాద్ గారు పలు వార్తలు రాస్తున్నారు. ఈరోజు మనకు అందుబాటులో ఉన్న విషయం తెలుసుకొని దుస్సా శివప్రసాద్ అన్నను కాంటాక్ట్ చేయడం జరిగింది. అన్నగారు కూడా మన స్టూడియోకు రావడం జరిగింది. దుస్సా శివప్రసాద్ అన్న గారిని మన జనతా టీవీ తరఫున మన లైవ్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు రండి. అన్న, ఈ వార్త గురించి మేము అంటే చూడడం జరిగింది. ఈ వార్తా కథనం చూసుడుతోటే వాస్తవానికి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు మా యొక్క కోరికను మన్నించే మా యొక్క స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకనంటే అందరూ వార్తలు రాస్తున్నారు. హైడ్రా ఏం చేస్తుంది అంటే చెరువులు కుంటలను ఆపుకొని ఎవరైతే ఆ భూములను కబ్జా చేసుకొని ఇల్లులు కట్టుకొని కమర్షియల్ కాంప్లెక్స్లో ఫంక్షన్ హాల్ చేసుకున్న వాటిని గురించి అది హైడ్రా కూలగొడుతుంటే అందరూ చూస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ హైడ్రా చేసే తీరు కరెక్టేనా? ప్రజల నుంచి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? మరి ఈ నిర్మాణాలు కూలగొట్టకుండా ఇంకా వాటిని వేరే విధంగా ఆలోచిస్తే బాగుండు అని చెప్పి ఈ ప్రధాన పత్రికలు ఇంతవరకు అయితే రాసిన దాఖలాలు లేవు. కానీ మీరు మాత్రమే రాసిన కాబట్టి ఒకసారి మీ మాటల్లోనే మీ వార్తను చదివే ప్రయత్నం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే అంటే యాక్చువల్లీ ఏంటంటే ఈ మధ్య ఇది వినబడుతున్నప్పుడు చాలామంది నాతో మాట్లాడిండ్రు. అంటే యాక్చువల్లీ ఇట్లా కాదన్న వాళ్ళు చేసేటట్టుంటే మన ఖనిజ సంపద అంతా నష్టపోతున్నాం, దీన్ని మళ్ళీ అసలు ఎట్లా చేసుకోవచ్చు, వాడుకోవచ్చా, ఇలా చేసే కంటే వేరే ఏమన్నా ఉందా? సాధారణ కార్మికులు కూడా ప్రజలు కూడా ఫోన్ చేసి అడిగారు, ఇట్లా కాదు సార్ వేరే చేస్తే ఎట్లా అని. అందుకే మనం ఏమంటున్నామంటే కూలగొట్టడం సరే, అది సబబే, చెరువులు కుంటలు కాపాడాల్సిందే. కట్టేటప్పుడు ఏం చేశారు అసలు? ఈ ఆఫీసర్లు అనేవాళ్ళు వాళ్ళకి ఎలా పర్మిషన్ ఇచ్చారు? సరే ఇవ్వలేదు, వాళ్ళు డ్యూటీ ఏం చేసినట్టు? దీని మీద ఏం చేసామంటే ఇది రాత్రికి రాత్రే కట్టారు. ఓ మామూలు గ్రామంలో కూడా ఓ కాలువ కానీ ఆక్యుపై చేస్తున్నప్పుడు వెంబడి ఆఫీసర్లు వెళ్ళిపోతారు. కౌన్సిలర్కి తెలుస్తుంది, గ్రామ పంచాయతీ ఎవరికి తెలుస్తుంది. ఇంత పెద్ద లక్షల కోట్లు పెట్టి కట్టినప్పుడు ఎందుకు తెలియదు ఆఫీసర్లకి? అంటే వాళ్ళని ఒత్తిడి చేశారా లేకపోతే ఇంకేమైనా చేశారా? అది కూడా బయటకు రావాలి. అది వస్తేనే రానున్న కాలంలో పేదవాళ్ళకి ఇండ్లు కానీ జాగాలు కానీ ఏమైనా దొరికే అవకాశం ఉందనేది నా ఇంటెన్షన్తో రాశాను అనమాట. ఒక విధంగా వాస్తవానికి రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడి, వాళ్ళ యొక్క ప్రలోభాలకు లొంగి అధికారులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించి నామమాత్రంగా కట్టుకోండి, మేము అడిదికు రాము అని చెప్పి దానిపైన నిఘా ఉన్నప్పటికి కూడా వాళ్ళు నిఘా పర్యవేక్షణ లోపించి అధికారానికి తలొగ్గి, లేదంటే కొంతమంది అవినీతి అధికారులు లంచాలకు అలవాటు పడి ఈ విధంగా నిర్మాణం ప్రోత్సహించినట్టుగా రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు కట్టుకున్న వ్యక్తి సమాజంలో ప్రముఖుడైనప్పుడు లీడర్ల మీద ఒత్తిడి చేస్తారు, ఆఫీసర్ల మీద ఒత్తిడి చేస్తారు. ఇక్కడ అవినీతి ఉన్నది, ఓవర్లుక్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒక దశలో చూస్తే సరే ఇవంతా ఒక ప్రశ్న, కట్టుకున్నారు అయిపోయింది. కూలగొడుతున్నప్పుడు ఏమేమి నాశనం అవుతున్నాయంటే ఖనిజ సంపద మొత్తం దెబ్బతింటున్నది. నీరు మళ్ళీ రాదు, ఇసుక రాదు, సిమెంట్ రాదు, ఇనుము రాదు. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లలో కోట్ల రూపాయలు పెట్టి కట్టినాయి, టోటల్ డిమాలిజ్ చేస్తే కంప్లీట్ నాశనమే. దేనికి వచ్చినట్టు? జాతి సంపద అంతా మళ్ళీ ఇదంతా మనం అది పునరుత్పాదక కాదు కదా. ఇప్పుడు ఇసుక మనం కొన్ని వేల టన్నుల ఇసుకను వాడుతున్నాం. మన ఇక్కడ నుంచి నీరు ఈ కాళేశ్వరం ఈ చుట్టుపక్కల మంత నుంచి ఇసుక అంతా మొత్తం హైడ్రాక్ సప్లై అవుతుంది. ఇక్కడి వాళ్ళకి ఇసుక అందుబాటులో లేదు, లక్షలు పెట్టి అక్కడ ఇసుక పోతే ఈ వచ్చిన ఇసుక అంతా తిరుగుతా అంటే ప్రాంతంలో రాష్ట్ర రాజధానికి కూడా ఇసుక వెళ్లాల్సిన పరిస్థితి. అట్లాంటిది ఆ ఇసుక కూడా నాశనం అయిపోతున్నది. మరి దేని చేసినట్టు? అందుకని దీన్ని ఏం చేయాలంటే ఒకవేళ వినియోగించుకుంటే ఏం చేయొచ్చు? నాశనం అవుతున్న ఖనిజ సంపద అని చెప్పి రాయడం జరిగింది. కన్స్ట్రక్షన్ చేయాలి, దీన్ని మనం వాడుకుంటే కూలగొట్టాడు కట్టేటప్పుడు ఏం చేసి ఇలా వినియోగించుకోవచ్చు. అంత అసలు కూలగొట్టేదానికంటే నాకు చాలామంది ఫోన్ చేసిండ్రు, ఇలా కాకుండా భవిష్యత్తు వీటిని ఏం చేయాలంటే సరే కూలగొట్టడం సభ్యం అనుకుందాం, ఏదైనా పాఠశాలకో వీటికో కోర్టులకో సొంత భవనాలు లేవు వాటి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని హాస్పిటల్స్, పాఠశాలలు, ప్రభుత్వ సంస్థల కార్యాలయాలకు వినియోగించుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏందనంటే వాళ్ళు ఇక్కడ కూలగొట్టకుండా, అక్రమ నిర్మాణాన్ని కూలగొట్టకుండా అదేవిధంగా కొనసాగిస్తే రేపు ఏదన్నా ఒక పెద్ద, ఇప్పుడు మంచిర్యాలలో మనం చూసాం 5 అంతస్తుల బిల్డింగ్, దాన్ని వాస్తవానికి ఏదన్నా ప్రభుత్వ కార్యాలయానికి వాడుకోవచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్కో లేకపోతే ఇరిగేషన్కో మున్సిపల్కు ఆ భవనానికి కూడా వాడుకోవచ్చు. కానీ ఆ సమయంలో ఆ వ్యక్తి మళ్ళీ హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళినప్పుడు ఆ నిర్మాణం అట్లయితే కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా, ఎప్పటికో ఒకప్పుడు ఆయన కోర్టులో ఆయన యొక్క
కోర్టు కేసు గెలిస్తే మళ్ళీ ఆ బిల్డింగ్ ఆయనకే పోతుంది కదా, మరి నిర్మాణాన్ని అందుకే కూలగొడుతున్నారు కావచ్చు. ఇట్లాంటి వాటికి ప్రతి జిల్లాకు కలెక్టర్ గారు ఉంటారు, జిల్లాకి రాజు. వారు ఒక ఆర్డినెన్స్ ఏదో వేసేసి ఇది పూర్తిగా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నది, ఇది పలానా కార్యక్రమం పెడుతున్నది, దీనికి ఈ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ సంబంధం లేదు, చేయొచ్చు. అంటే వాళ్ళకి ఏదైతే అనుమతులు ఇచ్చిందో ఆన్లైన్ నుంచి అనుమతులు తీసేసుకోవచ్చు, కరెంట్ మొత్తం అవన్నీ మళ్ళీ గవర్నమెంట్ పేరు మీదకి మార్చుకున్నట్లయితే వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉండదు. మళ్ళీ కోర్టుకు పోయినా కూడా వాళ్ళకి ఏం జరిగే వాళ్ళ బిల్డింగ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉండదు. మరి భవిష్యత్తులో ఏమన్నా ఇట్లాంటి జిల్లాలకు వ్యాపించే అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంగా కూడా చాలా మంది దగ్గర నుంచి నాకు వచ్చిన ఫోన్ కాల్స్లో డిమాండ్ ఏంటంటే అసలు ఈ కన్స్ట్రక్షన్కు ఎవరైతే సహకరించారో వాళ్ళని బయట పెట్టాలి. అధికారులు చూస్తూ ఎలా ఊరుకున్నారు. ఇప్పుడు నిన్న మంచిర్యాలలో జరిగిన ఇష్యూకి సంబంధించి ఆ పర్సన్ కొంత ఓవర్లుక్ చేసిండు, ఫస్ట్ ఫ్లోర్ కట్టినప్పుడే కోర్టు నోటీసులు ఇచ్చినా లేకపోతే ఆఫీసర్లు ఇచ్చినప్పుడు ఓవర్లుక్ చేశాడని ఒకటి నాకుంది. అసలు ఆయనది కాదు, స్థలం ఆయన ఇంకోరి దగ్గర కొన్నాడు, ఇంకో వ్యక్తి దగ్గర కొని ఈయన కట్టుకున్నాడు. అసలు ఆ వ్యక్తి ఎలా అమ్మిండు, అసలు సర్వే నెంబర్ ఒకడు ఉంది, స్థలం ఒకడు ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా పై స్థాయి వరకు అవినీతిలో కూరుకుపోయారు. గత కొన్నేళ్ల నుంచి కూడా ప్రతి కన్స్ట్రక్షన్లో కూడా బాగా పెరిగినాయి కన్స్ట్రక్షన్స్. ఇతర జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఎందుకు జరిగినాయి అంటే ఎవరిని ఆపలేకపోయారు. అది బయటికి రావాలి. సామాన్య జనం ఏమంటున్నారు అంటే ఎందుకు అవినీతి జరిగింది ఇంత పెద్ద ఎత్తున, ఖనిజ సంపద నష్టపోతున్నాం కాబట్టి అవినీతి చేసిన వాళ్ళు బయటికి రావాలి అనేది ప్రజల డిమాండ్. ఇక అది ఆలోచించే దాన్ని కొంత ఇక్కడ అంటే విషయం ఏంటంటే ఎక్కడో కట్టుకున్న అంటే 40లో కట్టాల్సింది 42లో కడుతున్నారు. అట్లాంటి నిర్మాణాలపైన మరి దానిపైన ఎవరు నిఘా పెట్టాలి, దానిపైన ఎవరు దాన్ని ఆంక్షలు పెట్టి పర్యవేక్షణ లోపం ఉన్నదా అంటే అధికారులు ఇప్పుడు కూడా కొన్ని మున్సిపాలిటీలో అంటే రాష్ట్ర వ్యాప్తంతో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా కొన్ని మున్సిపాలిటీలో సర్వే నెంబర్ వేరే దగ్గర ఉంటే మరో సర్వే నెంబర్లో కూడా బహుళ అంతస్తులు కడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దానిపైన మనజంతా టీవీ ద్వారా కూడా మేము గత 2-3 రోజుల క్రితం చెప్పాం. మరి వాటిపైన అక్కడ ఉన్న జర్నలిస్ట్ రాష్ట్రంలో వ్యవస్థ ఉంది, రెవెన్యూ వ్యవస్థ, స్థలాలను కాపాడాలి, ఎక్కడెక్కడ ఉందో తెలియాలి. జస్ట్ మన వారం రోజుల క్రితం ఒక సంఘటన చూసినాం. ఇది మన చెన్నూరులో చెరువు మత్తడి పేల్చేసిండ్రు. అసలు మత్తడి ఎంత ఉంది, చెరువు ఎంత ఉంది, బఫర్ జోన్ ఎంత ఉంది, ఏది ఎంత ఉందో తెలుసుకోవాలని రికార్డ్స్ లేవంట. అలాంటప్పుడు ఎవరి దగ్గర ఉండాలి రికార్డ్స్? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండాలి, దానికి సంబంధించిన అవన్నీ ఉండాలి. ఎవరి దగ్గర లేవన్నప్పుడు అంటే అవినీతి చేసేటోడికి అది తెలిసే జరిగింది అనుకోవాలా? ఇదంతా ప్రభుత్వము ఖచ్చితంగా భూములను కాపాడాలి, చెరువులను కాపాడాలి, కుంటలను కాపాడాలి అన్నప్పుడు ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా ఏ స్థలం ఎక్కడుంది ఎంత ఉంది తెలియాలి. ఇప్పుడు ఒక సర్వే నెంబర్లో పర్మిషన్ తీసుకొని ఇంకో సర్వే నెంబర్లో కట్టినప్పుడు అసలు కన్స్ట్రక్షన్ మొదలైనప్పుడు సంబంధిత కౌన్సిలర్ ఏం చేస్తున్నట్టు, లేకపోతే కార్పొరేటర్ ఏం చేస్తున్నట్టు, అధికారి ఏం చేస్తున్నట్టు, ఆ పర్మిషన్ ఇచ్చినతను ఏం చేస్తున్నట్టు, టీపీఓ ఏం చేస్తున్నట్టు, రిజిస్ట్రార్ ఏం చేస్తున్నారు, రెవెన్యూ సిబ్బంది కూడా వస్తారు. ఆ యొక్క ప్లేసు ఈ ప్లేస్ ఏనా అని చూడడానికి కూడా రెవెన్యూ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వచ్చి ఈ ప్లేసు ఈ పలానా ప్లాటు పలానా సర్వే నెంబర్లో కరెక్ట్ ఉందా లేదా, లొకేషన్ ఉందని కూడా చూసుకుంటారు. దాన్ని బట్టి మళ్ళీ అక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ సిబ్బంది కానీ దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోండి, దీనికి పర్మిషన్ వస్తాయని ఒక 15 రోజులు 21 రోజు టైం పెడతారు. ఆ తర్వాత కదా వాళ్ళకి పర్మిషన్ వచ్చేది. వితౌట్ పర్మిషన్ కూడా కడుతున్నారు. అదే అంటున్నా. ఇప్పుడు ఎవరు రూల్ ప్రకారం ఎవరు చర్యలు తీసుకోవాలి? ఆఫీసర్లే చర్యలు తీసుకోవాలన్నప్పుడు కట్టేదాకా చూడడం ఎందుకు? ఇక్కడ ఒకటే పాయింట్, కట్టేదాకా చూసి వాళ్ళను నష్టం చేసి సమాజానికి నష్టం కలిగించి జాతి సంపద నష్టం కలిగించి ఖనిజ సంపద మినరల్స్ నాశనం చేసి ఇవన్నీ మానవ వనరులు కూడా నష్టపోతున్నాయి కదా. ఇక్కడ నుంచి వచ్చిన ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి పని చేసుకుని గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలలో కూడా చూస్తున్నాం. మెట్లు రోడ్డు కట్టినారు, లేకపోతే ఈ ఫస్ట్ ఫ్లోర్ ఇటు కట్టినారు. అప్పుడు అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? కట్టేదాకా ఏం చేస్తున్నారు అనేది నా ప్రశ్న. కాలువలు లేవు, వర్షాలు వస్తే ఇళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడ కాలువలు లేవు, మోరీలు లేవు, అన్నీ నాశనం అయిన తర్వాత ఇప్పుడు చేసేది ఏంటి? అవును, నేనేది ఏంటి అంటే కట్టక ముందు నుంచే చర్యలు తీసుకోవాలి. మొత్తంగా ఈ వార్తకు సంబంధించిన బ్రీఫ్ ఇన్వెస్టిగేషన్లో మీరు సేకరించిన ఆధారాల ప్రకారం చూసుకుంటే మొత్తానికైతే బిల్డింగ్స్ కట్టేటప్పుడే అది మొదటి దశలో ఉండగానే అంటే ఏదైతే బేస్మెంట్ పిల్లలు స్టార్ట్ అయ్యే క్రమంలోనే డిస్మాండిల్ చేద్దామని చెప్పి చేయాలి తప్ప ఇన్ని నిర్మాణాలను కూలగొట్టడం వల్ల ఖనిజ సంపదల నష్టం జరుగుతుంది. అవి పునరుత్పత్తి మళ్ళీ కావు, మానవ సంపద కూడా నష్టం అవుతుంది. ఒకవేళ వాటిని కూలగొట్టే బదులు ఆ యొక్క ఏదైతే స్ట్రక్చరల్ నిర్మాణాలు ఉన్నాయో బిల్డింగ్
బిల్డింగ్లు బహుళ అంతస్తులని ప్రభుత్వ కార్యాలయాలకి ప్రభుత్వ సంస్థలకి ఇవ్వాలి, లేదంటే గురుకులాలు స్కూల్లో హాస్పిటల్లో ప్రభుత్వమే తీసుకొని ఓవర్టేక్ చేసుకొని నడపాలని మీరు అంటున్నారు. అంతే. ఓకే, ఇది మంచి అదొకటి కాక ఇంకోటి ఏంటంటే ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళని ప్రాసిక్యూట్ చేయండి. అది కూడా కీలకమైన అంశం. ఎందుకంటే ఇవన్నీ అక్రమాలు జరుగుతున్నాయని ఒక 5-6 సంవత్సరాల తర్వాత వచ్చి మీనమేషాలు లెక్కిస్తూ అంత అయిపోయిన తర్వాత పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ వేరే డ్యూటీ చేసుకుంటాడు, అతను బాగానే ఉంటాడు, అందరు బాగానే ఉంటారు. జాతి సంపద ఇది ఒకవేళ పర్ సపోజ్ ఇక్కడ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ జరిగినప్పుడు ఇక్కడ ఎవరు మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, ఎవరు రెవెన్యూ ఆఫీసర్ ఉన్నారు, ఎవరు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళందరినీ బాధ్యులుగా చేసి వాళ్ళని సస్పెండ్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళను వాళ్ళ యొక్క జీతాన్ని కూడా గవర్నమెంట్కి సరెండర్ చేయాలి, వాళ్ళపైన క్రిమినల్ చర్య పెట్టాలి. కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష అని చెప్పి ఉద్యోగం నుంచి సస్పెండా లేదా డిస్మిస్ చేస్తా అంటే భవిష్యత్తులో ఎలాంటి అధికారి కూడా అవినీతికి పాల్పడకుండా తన డ్యూటీని తాను సక్రమంగా చేస్తే ఇట్లాంటి భూ కబ్జాలు జరగకుండా అక్రమ నిర్మాణాలు భవిష్యత్తులో ఒక పేదోడు ఇల్లు కట్టాలంటే కూలోడు ఇల్లు కట్టాలంటే చాలా ప్రక్రియ మొత్తం ఇదంతా వేస్టే కదా. ఇసుక దొరకని 1000 రూపాయలకు ఒక ట్రాక్టర్ వచ్చే ఇసుక ఇప్పుడు 3000 5,000 భవిష్యత్తులో 10,000 అయినా ఆశ్చర్యం లేదు. అందుకని ఇదంతా ఒక లాంగ్ ప్రాసెస్. ఎలా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మొదలుపెట్టింది కాబట్టి అన్ని వర్గాలు మద్దతు ఇస్తున్నాయి. ప్రతి జిల్లాకు హైడ్రా కావాలంటున్నారు, ప్రతి జిల్లాలో కబ్జాలు అయినాయి. కానీ దీనికి ఒక మంచి ప్లానింగ్ ఇప్పుడు ఇవాళ చూస్తున్నాం, హైడ్రాకు చట్టబద్ధత అని. కాబట్టి అది కూడా గుర్తు ఉంచుకొని దానికి ఏమైనా మంచి ప్లాన్ చేసి వేస్టేజ్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని. ఇప్పుడు ఏదైతే ప్రజల నుంచి వస్తున్నాయో అలాంటి ఈ యొక్క ప్రజలు ఇచ్చే సలహాలను కూడా ఆ చట్టంలో క్రోడీకరించుకొని మరి ఈ బిల్డింగ్ను కూలగొట్టే బదులు దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ కార్యాలకు ఉపయోగపడే విధంగా కూడా దాంట్లో ఒక కాలం కానీ అట్లాంటి జీవోలో పెట్టుకున్నట్లయితే ఎవరు కట్టినా కూడా అక్రమ కట్టడానికి కూల్చకుండా ప్రజలకు ఉపయోగపడ్డట్టుగా రాష్ట్రానికి చెందిన ఖనిజ సంపద నాశనం కావద్దు. ఓకే, చాలా అద్భుతమైన అంటే మంచి కథనాన్ని ఇక్కడ ఇక్కడ ప్రసారం చేసిన ప్రచురించారు. ఎందుకనంటే ఇన్ని రోజులు గత నెల రోజుల నుంచి అందరూ రొటీన్ వార్తలు రాస్తున్నారు. అంటే హైడ్రా ఇక్కడ కూల్చింది, అక్కడ కూల్చింది, ఇక్కడ ఈ చెరువుకుంటా విస్తీర్ణం ఇంత, FTL ఇంత, బఫర్ జోన్ ఇంత, సో చెరువును ఆనుకొని కట్టుకున్న నిర్మాణాలను మొత్తం కూల్చేస్తున్నా ఉన్నారు. దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని లోతుగా అధ్యయనం చేసి ఎన్ని మానవ వనరుల నష్టం జరుగుతుంది, ఎంత ఖనిజ సంపద నష్టం అవుతుందని ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఈ వార్తను ప్రచురించిన మొదటి వ్యక్తి మీరే అయినందుకు చాలా కృతజ్ఞతలు అన్న. ఎందుకనంటే ప్రజల పక్షాన ఆలోచించి రాసిన కాబట్టి మీకు మీ నినాదం పత్రికకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మీరు రాసిన కథనాన్ని బ్యానర్ వార్తగా ప్రచురించడం కూడా చాలా మంచి విషయం అన్న. ఓకే అన్న, మా లైవ్కి వచ్చి వీలైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు.